హరి ఓం. హరి ఓం అందరికీ హరి ఓం ప్రణామాలు. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం, అలాగే పురుషోత్తమ యోగం. ఈ అధ్యాయాన్ని అందరూ కూడా చాలా చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు. ఎలా పలకాలి అన్న విషయంలో చాలా బాగా నేర్చుకుంటూ ఉన్నారు. ఈరోజు మనము 8వ శ్లోకం, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శరీరంలో నుంచి జీవుడు ఉత్క్రమణం అనేటటువంటిది చేస్తున్నటువంటి సందర్భంలో, అంటే మరణం ఆసన్నమైనప్పుడు ఈ శరీరంలో నుంచి జీవాత్మ ఎంత సహజ సిద్ధంగా బయటికి వెళ్ళిపోతాడు అని అంటే, ఒక పుష్పములో నుంచి తావి అన్నారు. అంటే ఒక సువాసన ఏ విధంగా అయితే గాలిలో సర్వత్రా వ్యాపిస్తూ ఉంటుందో, ఆ విధంగా మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ శరీరంలో నుంచి జీవుడు ఆ విధంగా ఉత్క్రమిస్తాడు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. అందుకని అంత సహసిద్ధంగా ఈ జీవాత్మ సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మలో లయమైపోతాడు. కాబట్టి దీనికి ఎందుకింత బాధ, ఎందుకింత బరువు? ప్రాణం పోతోంది అని అంటేనే మనిషికి ఒక రకమైనటువంటి బాధ. ఆ బాధ నుంచి ఉపశమించేటటువంటి శ్లోకమే ఈ యొక్క 8వ శ్లోకం. కాబట్టి నెక్స్ట్, శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. మనకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, అంటే ఇక్కడ 10 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, చెవి, కన్ను, చర్మము, అలాగే మరి నాలుక, ముక్కు, మనస్సు అన్నారు. రసనం ఘ్రాణమేవచ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. అంటే ఈ జీవుడు ఏం చేస్తుంటాడు, జీవిస్తున్నటువంటి సందర్భంలో పంచ జ్ఞానేంద్రియాల ద్వారా, పంచ కర్మేంద్రియాల ద్వారా ఈ బాహ్యమైనటువంటి ప్రపంచంలో కళ్ళ ద్వారా రూపాలను చూస్తాడు, చెవు ద్వారా శబ్దాలను వింటాడు, నోటి ద్వారా వాక్కుని ఇస్తాడు, అలాగే ఆహారాన్ని కూడా సంగ్రహిస్తాడు. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా, 5 కర్మేంద్రియాల ద్వారా పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచంలో పంచభూతాత్మకమైనటువంటి శరీరంతో ఉన్నటువంటి ఈ జీవుడు ఈ విధంగా వర్తిస్తూ ఉంటాడు. కానీ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఎందుకంటే దేహంలో ఉండేటటువంటి ఇంద్రియాలు బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఉండేటటువంటి విషయాసక్తిలో రమిస్తూ ఉన్నప్పుడు జరయంతి తేజ అన్నారంటే, శరీరము రోజు రోజుకి విషయాసక్తి వలన వృద్ధాప్య దశలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. జ్ఞానచక్షువు కలిగినటువంటి జ్ఞాని, మనకి శివరాత్రి రాబోతోంది కాబట్టి ద థర్డ్ ఐ అన్నారు. అంటే జ్ఞాననేత్రుడు, త్రినేత్రుడు. అంటే అందరికీ 2 కళ్ళు ఉంటాయి, కానీ పరమేశ్వరుడికి మాత్రం 3వ కన్ను ఉంది. దాన్ని ఐ ఆఫ్ విజ్డమ్ అన్నారు. ఉదాహరణకి మనం చూసేటటువంటి ఈ జగత్తు వేరు, జ్ఞానులు చూసేటటువంటి ఈ యొక్క జగత్తు వేరు. వారికి ఎక్కడ భగవంతుడు లేడు అని వారికి చూపు ఉంటే, ఎక్కడున్నాడు దేవుడు అని సామాన్య మానవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. సామాన్య మానవుడు చూచేటటువంటి చూపు వేరు, దృష్టి వేరు. అలాగే జ్ఞానీ దృష్టి వేరు. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞాని ఏం చేస్తుంటాడంటే,
ఇంద్రియాల ద్వారా ప్రపంచంలోనికి, ఇంద్రియ వస్తువులలోనికి ఈ ఇంద్రియాలు వెళ్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయ అంటే సత్వము, రజస్సు, ఈ తమో గుణాత్మకమైనటువంటి మాయలో జీవుడు తిరుగుతూ ఉన్నాడు. కానీ అధిష్టానంగా ఉండేటటువంటి పరమాత్మ కదలకుండా ఉన్నాడు. కాబట్టి విమూఢ నా అనుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుష అన్నారు. విమూఢులు అంటే విశేషణ మూఢ, ఎంత చెప్పినా అర్థం కాదు, అలాంటి వాళ్ళనే విమూఢులు అన్నారు. సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. కాబట్టి వీరికి ఎంత చెబుతున్నా కూడా అర్థం కాదు. కాబట్టి పరమాత్మ ఉన్నాడనే విషయాన్ని గ్రహించరు, ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. వీళ్ళు అజ్ఞానులు అన్నారు. కానీ ప్రపంచానికి అధిష్టానంగా ఉన్నటువంటి పరమాత్మ వలనే ఇంద్రియాలు ఇంద్రియ వస్తువుల్లోకి వెళ్తున్నాయి, మన ప్రమేయం ఏమీ లేదు అనే విషయాన్ని జ్ఞాని గ్రహిస్తాడు, ఆచరణలో పెట్టుకుంటాడు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, యతంతః యోగినః చ ఏనం అంటే కొంతమంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, అన్ని దైవిక పరమైనటువంటి కర్మలన్నింటినీ కూడా చేస్తూనే ఉంటారు. కానీ వారికి సరైనటువంటి జ్ఞానం కలగదు. ఎందుకనంటే గుడ్డెద్దు చేలోబడ్డట్టు అంటారు. అంటే ఒక ఎద్దుకి కళ్ళు గుడ్డి, దానికి గంతలు కట్టేశారు. దాన్ని ఒక తెలగపిండి తయారు చేసేటటువంటి ఒక గానుగా ఎద్దులాగా అనమాట. అంటే రాత్రంతా తిరుగుతూనే ఉంటుంది. కానీ అది ఏమనుకుంటుంది అయ్యా అంటే, అబ్బా నేను ఎంత దూరం నడిచి వెళ్ళిపోయాను అనుకుంటుంది. కానీ ఎక్కడుందయ్యా అంటే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అంటారే. అలాంటి సామెత వల్ల తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనం ఎంత జపం చేస్తున్నా, ఎంత దాన ధర్మాదులు చేస్తున్నా కూడా ఈ అహం అనేటటువంటి భావన తీయకుండా ఏదో ప్రయత్నపూర్వకంగా చేయడమే తప్ప దాంట్లో జ్ఞానం లేకుండా చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో అది నిరుపయోగమే. ఒక వ్యక్తి రోడ్డు మీద ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఆయన గమ్యం ఏమిటి అనంటే ఢిల్లీ చేరడం. కానీ సరైనటువంటి మార్గంలో వెళ్లకుండా రకరకాల మార్గాలలో వెళ్ళడం వల్ల ఎప్పటికీ కూడా తన గమ్యాన్ని చేరుకోలేడు. అలాగే చాలామంది చేస్తున్నటువంటి ఆ తప్పిదం ఏమిటి అని అంటే, ఒక గురువు సన్నిధి లేకుండా ఇష్టం వచ్చినట్టు వారికి తెలిసిన విధానంగా ఎవరు ఏది చెప్తే ఆ ప్రకారంగా తన మనస్సుని మార్చేసుకుని ఉన్న జీవితం చాలా క్షణికమైనటువంటిది, ఉద్భుతప్రాయమైనటువంటిది. లైఫ్ టైం అనేటటువంటిది చాలా తక్కువ, మన లైఫ్ స్పాన్ చాలా తక్కువ. మనందరం కూడా తినడానికి, తాగడానికి, అలాగే నిద్రపోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం. కానీ మేలుకొని ఉండి సాధన చేయడానికి చాలా తక్కువ టైంను మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి సరైనటువంటి సద్వినియోగం చేసుకోవడానికి మన జీవిత కాలం అనేటటువంటిది మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ మనిషి సక్రమమైనటువంటి సద్గురువు ద్వారా చేసేటటువంటి సాధన అతి ఉత్తమమైనటువంటిది. కాబట్టి ఇలాంటి సాధనా పరులు అంటే జ్ఞానం లేనటువంటి సాధన వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. కానీ యతంతోప్య అకృతాత్మానః నైనం పశ్యంత్య చేతసః, వాళ్ళు ఎప్పటికీ కూడా పరమాత్మని వారు గ్రహించలేరు. అయితే పరమాత్మని గ్రహించినటువంటి వాళ్ళు పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచమంతా కూడా పరమాత్మ రూపంగా గ్రహిస్తారు. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. మనందరం కూడా భగవంతుడికి చక్కగా మంగళహారతులు ఇస్తూ ఉంటాం. అప్పుడు ఒక మంత్రాన్ని చదువుతూ ఉంటారు మన పురోహిత్స్. ఓం నతత్ర సూర్యో భాతి
నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని 2 కర్పూర బిళ్ళలు వేసుకుని గంట వాయిస్తూ చక్కగా పరమాత్మకి హారతి ఇస్తూ ఉంటారు. మరి ఆ మంత్రంలో ఉండేటటువంటి అర్థమే ఈ యొక్క 15వ అధ్యాయంలో ఉన్న 12వ శ్లోకం. యదాదిత్య గతం తేజ జగద్భాసేతే అఖిలం. అంటే ఈ యొక్క జగత్తంతటినీ కూడా సూర్యభగవానుడు ఏ విధంగా వెలిగిస్తున్నాడో పగలుపూట, అలాగే రాత్రిపూట యశ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్ తేజో విద్ధి మామకం అన్నారు. అంటే రాత్రిపూట చంద్రభగవానుడు నక్షత్రాలు, పగలుపూట సూర్యభగవానుడు ఏ విధంగా అయితే ప్రపంచాన్ని వెలిగించి చూపిస్తున్నారో ఆ వెలుగు ఎవరిదయ్యా అంటే తత్ తేజో మామకం విద్ధి, తెలుసుకో. ఆ తేజస్సు, ఆ శక్తి అంటే భూమిలో ఉండేటటువంటి ఆకర్షణ శక్తి, ఆకాశంలో సూర్యభగవానుడిలో ఉండేటటువంటి వెలిగించేటటువంటి ఆ శక్తి, అలాగే చంద్రభగవానుడిలో ఉండేటటువంటి ఆ చల్లదనము, నక్షత్రాల్లో ఉన్నటువంటి ఆ కాంతి, ఇదంతా కూడా పరమాత్మ యొక్క కాంతిగా, ఆయన యొక్క విశ్వరూపిగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే నిజమైనటువంటి జ్ఞానులు. అందుకని గామా విశ్వచ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. అంటే గాం ఆవిశ్య, భూమాతకి ఆకర్షణ శక్తి. అందుకే మనం పూజ చేస్తున్నప్పుడు కింద కూర్చునేటప్పుడు ఖచ్చితంగా ఆసనం వేసుకోవాలి. ఎందుకంటే మన యొక్క శక్తి మొత్తం భూమాతకి మనం అక్కడ ఇచ్చేస్తుంటాం అన్నమాట. ఎందుకంటే ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నారు దీన్నే. అలాగే భూమి మీద పెట్టకూడనటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. పుస్తకము భూమి మీద పెట్టకూడదు డైరెక్ట్గా. కింద ఏం పెట్టుకోవాలి? ఒక ఆసనం వేసుకోవాలి, లేదా ఒక టేబుల్ వేసుకోవాలి. అలాగే జపమాల కింద పెట్టుకోకూడదు, కుంకుమ భరిణ కింద పెట్టుకోకూడదు. అలా కొన్ని వస్తువులు ఉన్నాయన్నమాట, లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు భూమాతకి సమర్పణం. అందుకే పొరపాటున పసుపు కుంకుమ కింద పడిపోయింది అనుకోండి, కింద పడిపోయింది అనకూడదు, భూమాతకి సమర్పణ చేస్తామనుకోవాలి తప్ప బాధపడకూడదు. కాబట్టి అందుకని భూమిలో ఉండేటటువంటి ఆకర్షణ శక్తి వల్ల ధారయామి అహం ఓజస, ఓషధులు వనస్పతులు అన్నారు. వనస్పతులు అని అంటే మనకి సంవత్సరం కూడా మనం మామిడి పళ్ళు తింటూ ఉంటాం, సపోటాలు తింటూ ఉంటాం, అలాగే కొబ్బరికాయలు కూడా అంటే సంవత్సరం అంతా కూడా పళ్ళు వస్తూనే ఉంటాయి, కొబ్బరి బొండాలు వస్తూనే ఉంటాయి. మామిడి పళ్ళు సంవత్సరానికి ఒకసారి, అంటే ఎండాకాలంలో కాచేటటువంటి మామిడి పళ్ళు ఎక్కువ రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే మంచి ఎండ, అలాగే రాత్రిపూట చంద్రుడి యొక్క కాంతి వల్ల పక్వం అవుతాయి కాబట్టి సహజసిద్ధంగా పక్వమైనటువంటి ఆ మామిడి పండు యొక్క రుచి పరమాత్మ పెట్టినటువంటి రుచి అన్నమాట. కాబట్టి ఓషధులు వనస్పతులు అన్నారు. వనస్పతులు అంటే సంవత్సరాంతం మనకి ఆహారం ఇచ్చేటటువంటివి. ఓషధులు అంటే 1 సంవత్సరం మాత్రమే, సంవత్సరం లోపల మనకి ఆహారాన్ని సమకూరుస్తాయి. వరి 1 సంవత్సరమే, గోధుమ 1 సంవత్సరమే, అలాగే మనం తినేటటువంటి చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి 3 నెలలు, 6 నెలలు, కొన్నిసార్లు సంవత్సరం కూడా పట్టచ్చు. కాబట్టి ఇదంతా కూడా ఈ శక్తిని అంతటినీ కూడా వనస్పతుల రూపంలో, ఓషధుల యొక్క రూపంలో మనకి ఇచ్చేది ఎవరయ్యా అంటే పరమాత్మ. కాబట్టి గామా విశ్వచ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. సోముడంటే చంద్రభగవానుడు. ఆయన యొక్క చల్లని కాంతి ఆ పళ్ళ మీద పడకపోతే ఫ్రూట్ఫుల్ అవ్వవన్నమాట. కాబట్టి పక్వం చేసేది సూర్యరశ్మి అయితే ఆ రసాత్మక, రసస్వరూపుడైనటువంటి చంద్రభగవానుడు లేకపోతే, చూడండి, ఒక యాపిల్ ఉందనుకోండి, మన వరకు వచ్చేసరికి గట్టిపడిపోతుంది. అదే ఒక చెట్టు నుంచి డైరెక్ట్గా మనం యాపిల్ తీసుకుని అలా నోట్లో అట్లా కొరికితే జ్యూసీగా ఉంటుంది అనమాట, ఫ్రెష్నెస్. ఆ ఫ్రెష్నెస్ వచ్చేది కూడా పరమాత్మే చంద్ర రూపంలో. కాబట్టి కాంతుల రూపంలో ఉన్నది కూడా పరమాత్మే.
తర్వాత మనం భగవద్గీత ఈ 15వ అధ్యాయాన్ని ఎందుకు మనము చదువుతాము? ఎక్కడ? భోజనము చేసేటటువంటి సమయంలో. ఆశ్రమాలలో కూడా ఎందుకు భోజనం వడ్డిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఎందుకు పారాయణం చేస్తారనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. ఆ శ్లోకము 14వ శ్లోకములో వస్తుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.